హాయ్, వెల్కమ్ టు సుధాకర్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ పాదం సుధాకర్ సార్, ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్. మరి డైలీ కరెంట్ అప్డేట్ జాగ్రఫీలో భాగంగా ఈరోజు మీ ముందుకు వచ్చినటువంటి టాపిక్ మరి ఇటీవలి కాలంలో అనౌన్స్ చేసింది. భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో మరియు చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం. ఇదివరకు కూడా తెలుసుకున్నాం, భారతదేశంలో చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ప్రస్తుతం కూడా భారతదేశం చేపల ఉత్పత్తిలో, మంచినీటి చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. రెండవ రాష్ట్రం పశ్చిమ బెంగాల్. చేపల ఉత్పత్తిలో భారతదేశంలో చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండు పశ్చిమ బెంగాల్. ఇక రెండవది పండ్ల ఉత్పత్తిలో భారతదేశంలో పండ్ల ఉత్పత్తిలో ప్రథమ స్థానం చూసినట్లయితే ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండు మహారాష్ట్ర పండ్ల ఉత్పత్తిలో. సో ఇది మన వ్యవసాయం లెసన్లోకి అనుసంధానంగా ఉన్నటువంటి అంశం అండి. ఈ క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్, ఎందుకంటే గత పరీక్షలో అడిగినటువంటి క్వశ్చన్. భారతదేశంలో మిర్చి ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. సో ఈసారి భారతదేశంలో పళ్ళ ఉత్పత్తిలో మరియు చేపల ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అండి. సో ఇలాంటి కరెంట్ అప్డేట్ సబ్జెక్ట్ కోసం ప్రతిరోజు మరి యూట్యూబ్ ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మీ ఫ్రెండ్స్కి ఈ యూట్యూబ్ ఛానల్ని లింక్ చేయండి. మరి నెక్స్ట్ మరొక కరెంట్ అప్డేట్ జాగ్రఫీ టాపిక్ తోటి మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.